గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నిమజ్జన ప్రక్రియలో స్వచ్ఛతగా అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ప్రధాన నీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు 74 కృత్రిమ పౌండ్లను ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్లు కర్నన్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. నగరంలో గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయో నిమజ్జన ప్రక్రియ అంతకు మించి జరుగుతుంది. అధికారులందరూ సమన్వయంతో ముందుకు వెళుతూ ఉత్సవాలను సక్సెస్ చేస్తుంటారు. నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసిన క్రేన్లు, అక్కడ జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసిన టాయిలెట్లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం. నిమజ్జనం ప్రక్రియను సజావుగా సాగేలాగా ప్రజలు కూడా సహకరించాలని మంత్రి పొన్నం కోరారు. జీహెచ్ఎంసీ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, స్వచ్ఛతకు పెద్దపీట వేసినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. నాతో పాటు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరియు మా ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ గారు మరియు మా కమిషనర్ గారు, మా కలెక్టర్ గారు అందరం కూడా ఇక్కడ రేపు నిమజ్జనం జరగబోతుంది కాబట్టి ఈరోజు పరిశీలించడానికి ఈ ట్యాంక్ బండ్ ఏరియా కానివ్వండి, కొన్ని లేక్స్ కానివ్వండి, బేబీ పాండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అంటే ఒకటి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటి వరకు అన్నీ కూడా చాలా సాఫీగా, ఇవాల్టి వరకు జరిగిన నిమజ్జనం కూడా చాలా సాఫీగా జరిగింది. అయితే అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా జీహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా జరగడం పూర్తయింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా డస్ట్ అక్కడ లోపల నీళ్ళల్లో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి, ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా విద్యుత్ శాఖ తరఫున గతంలో జరిగినటువంటి ప్రమాదాల దృష్ట్యా అటు నిర్వాహకులకు కూడా అనేక రకాల అవగాహన కల్పించడం, దాంతో నిర్వాహకులు మేజర్గా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటుగా ఇక్కడ కూడా లీకేజ్ అంటే ఎటువంటి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వచ్చేటువంటి సర్కమ్స్టెన్సెస్ లేకుండా అన్ని రకాల ప్రివెన్షన్స్ తీసుకోవడం, భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని రకాలుగా ఇక్కడ సివిల్ డ్రెస్లతో పాటుగా షీ టీమ్స్తో పాటుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి ఏదైనా అయినట్టయితే వెంటనే పోలీసు దగ్గరున్న పోలీసులు సంప్రదించినట్టయితే వాటిని వెంటనే, ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో సీసీ కెమెరాలతో పాటుగా పోలీసులు స్వయంగా ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. దయచేసి వచ్చే భక్తులు భక్తి పరవశమైనటువంటి ఆలోచనతో ఈ యొక్క వేడుకల్లో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఈసారి నిమజ్జనం హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, ఐడియల్ చెరువు, సఫీల్గూడ చెరువు సహా 20 ప్రధాన చెరువుల్లో జరుగుతుంది. అదనంగా 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలు అంటే బేబీ పాండ్లు, మట్టి కుంటలు, తవ్వక కుంటలు, పోర్టబుల్ ట్యాంకులు, మొబైల్ కుంటలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. తద్వారా ప్రధాన చెరువులపై ఒత్తిడి తగ్గించి నిమజ్జన ప్రక్రియ వేగంగా ముగుస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే 14,486 శానిటేషన్ సిబ్బంది, 160 గణేష్ యాక్షన్ టీంలు 3 షిఫ్ట్లలో నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తారు. గణేష్ మండపాల వద్ద వ్యర్థాల సేకరణకు 5 లక్షల ట్రాష్ బ్యాగ్లు పంపిణీ చేశారు. రోడ్డు మరమ్మతులు కూడా పూర్తి చేసింది జీహెచ్ఎంసీ. దీనికి సంబంధించి మరింత సమాచారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. కర్ణాదులో నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది నిమజ్జనానికి సంబంధించి. ప్రస్తుతం మనతో మాట్లాడింది జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు ఉన్నారు. సరే ఏంటి, జీహెచ్ఎంసీ చాలా కీలకంగా ఈ నిమజ్జన ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు ఎంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది, మీరు నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 160 గణేష్ యాక్షన్ టీమ్ స్పెషల్గా ఉంది. దాంతోపాటు అరౌండ్ 15,000 శానిటరీ వర్కర్స్ ఈ గణేష్ నిమజ్జనం కోసం ఎంటైర్ సిటీలో
జిహెచ్ఎం ప్రాంతంలో చేస్తున్నాం. 20 లేక్స్ మాక్సిమం ఇక్కడ హెచ్ఎండి పరిధిలో ఉన్న హుసేన్ సాగర్ లేక్స్లో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 40 క్రెయిన్స్ పెట్టడం జరిగింది. ట్యాంక్ బండ్ సైడ్లో, లోవర్ ట్యాంక్ బండ్ సైడ్లో, పీపుల్ ప్లాజా సైడ్లో అండ్ మేజర్ నెక్లెస్ రోడ్లో కూడా అన్ని ఏరియాలో మన సిబ్బందితో పాటు వెహికల్స్ అన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు దాదాపుగా మన మినిస్టర్ గారు అదేవిధంగా మేయర్ గారు కూడా పూర్తి ఏరియాని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కీలకం ఉంటుంది ఇటు పరిశుభ్రత విషయంలో కానీ వాటికి సంబంధించి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు చూస్తున్నాము. ఇంకా ఎక్కువ రద్దీ అయినప్పుడు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? జిహెచ్ఎంసీ పని ఆఫ్టర్ ఇమర్జన్ కూడా ఉంటుంది. ఎక్కువ నెక్స్ట్ 2 days కూడా వీల్ స్టార్ట్ డూయింగ్ ద క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో స్పెషల్ శానిటేషన్ టీమ్స్ దీని కోసం రౌండ్ ద క్లాక్ పని చేస్తున్నారు. అండ్ కంటిన్యూస్గా ఇప్పటివరకు దాదాపుగా 10,000 మెట్రిక్ టన్ వేస్ట్ని జనరేట్ చేస్తున్నది జవహర్ నగర్ వేస్ట్ డిస్పోజల్ ఎనర్జీ సెంటర్ కూడా తీసుకెళ్లడం జరిగింది. సార్ నిర్వాహకులకు ఏం చెప్తారు? ఎందుకంటే జిహెచ్ఎంసీ కార్మికులు దాదాపుగా మీరు అన్నట్టుగానే నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా 48 గంటల పాటు పనిచేయాల్సిన పరిస్థితి, వాళ్ళేమో ఇష్టారాజ్యంగా పడేసి వెళ్ళిపోతున్నారు. మీరు నిర్వాహకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది పేపర్ షార్ట్స్ని అవాయిడ్ చేయండి. దట్ ఈస్ లీడింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. లాట్ ఆఫ్ ప్లాస్టిక్ పేపర్ షార్ట్స్ వాడుతున్నారు, లేదా నార్మల్ పేపర్ షార్ట్స్ వాడుతున్నారు. అది క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంది. అదర్వైజ్ అదర్ ఈకో ఫ్రెండ్లీ పూజా మెటీరియల్స్ అన్ని దర్ ఇస్ నో ప్రాబ్లమ్, అది మంచిగా క్లీన్ చేస్తున్నాం. కొంచెంమంది యువకులు పేపర్ షార్ట్స్ ఎక్కువ వాడి ఎక్కువ రోడ్స్ పూర్తిగా పుల్చడం అవకాశం ఉంటుంది. ఆ పేపర్ షార్ట్స్ని మీ ద్వారా కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా జిహెచ్ఎంసీ చాలా కీలకమైన రోల్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? GHMC is the major behind this entire program along with police and other department system. So వీరందరం సమన్వయంతో పోలీసుతో పాటు రెవెన్యూతో పాటు హైదరాబాద్తో పాటు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో పని చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే అన్ని శాఖలతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామంటూ కూడా కర్ణన్ గారు చెప్తున్నారు. అలాగే ఇదే క్రేన్ నెంబర్ 4 ఇక్కడనే ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. 150 టన్నుల వినాయక విగ్రహాన్ని కూడా చాలా అవలీలగా ఎత్తి ఇక్కడ నీటిలో అయితే వేయడం అయితే జరుగుతుంది. ఏదేమైనా కూడా జిహెచ్ఎంసీ ఈ నిమజ్జన ప్రక్రియ మొత్తంలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడంతో పాటు జిహెచ్ఎంసీ మొత్తం 14,000 మంది సిబ్బందిని 3 షిఫ్ట్లలో కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామంటూ కూడా కర్ణన్ గారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా కార్మికులు కూడా చాలా కష్టపడి దాదాపుగా 4 రోజుల పాటు అంటే నిమజ్జనానికి ముందు నిమజ్జనం తర్వాత కూడా వాళ్ళు ఎంతో కష్టపడతారు. కాబట్టి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు కూడా ఈ పేపర్ వేస్ట్ అలాంటివి కొంచెం వరకు అవాయిడ్ చేస్తే చాలా వరకు వాళ్ళకు కూడా మేలు చేసినట్టు అవుతుంది అనేది కర్ణన్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో RKHM TV ట్యాంక్ బండ్ వద్ద నుంచి.